నమస్తే బ్రాహ్మణ సమాచార శ్రవంతికి స్వాగతం. నేను సుమిత్ర. ముందుగా హెడ్లైన్స్. అందరికీ నమస్కారం. ఇవాళ బర్కత్పుర ఈ బ్రాహ్మణ భవన్లో మేమంతా పెద్దలు అనేకమైనటువంటి బ్రాహ్మణ సమస్యల మీద ఆపద్బాంధవుల్లో ముందుకొచ్చే పెద్దలు ఇవాళ ఒక అత్యవసరంగా మేము సమావేశం అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఇవాళ చాలామంది సనాతన ధర్మం అని రాజకీయ పార్టీలు కూడా ఒక నినాదంగా చేసుకుంటున్నాయి. అదొక కొత్త పుంతలుగా సనాతన ధర్మం అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏ హైందవ సమస్య వచ్చినా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లాంటి వాళ్ళైతే సనాతన ధర్మం ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నారు తిరుపతి లడ్డు విషయంలో. ఇలాంటి నేపథ్యంలో సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానికి ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్న సమస్యలు మీ ముందుకు తేవడానికే ఈ అత్యవసర సమావేశం. వేలాది ఏళ్లుగా భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఇస్లాం మతస్థులు కానీ తర్వాత బ్రిటిష్ వారు కానీ ఇంత జరిగినా కూడా ఎన్ని దాడులు జరిగినా ఎన్ని హత్యాకాండలు జరిగినా ఏ విధమైనటువంటి ఊచకోతలు జరిగినా బ్రాహ్మడు నిలబడి ఇవాళ సనాతన ధర్మాన్ని రక్షించే ఒక ధర్మ పరిరక్షకుడుగా ఇంకా కొనసాగుతూ ఉన్నాడు. వీళ్ళంతా ఎక్కడి నుంచో ఆర్యులు బయట నుంచి వచ్చారని ఒకళ్ళు, సమాజంలో జరిగేటువంటి అనాచారాలకు కారణం వీరే అని మరొకరు, ఇలా బ్రాహ్మణ ద్వేషాన్ని అణువణువునా కూడా పెట్టుకొని ఈ సమాజాన్ని ఎన్ని విధాలుగా కుంగదీస్తున్నా, దాడులు చేస్తున్నా, ఇబ్బందులకు గురి చేస్తున్నా ఇవాళ స్వధర్మ రక్షణ కోసం బ్రాహ్మడు అవేవి పట్టించుకోకుండా ధర్మరక్షణమే నా యొక్క ముఖ్య లక్ష్యం అంటూ బతుకు ఈడుస్తూ ఉన్నాడు. ఇవాళ నిజంగా ధర్మం నిలబడ్డదంటే, సనాతన ధర్మం వర్ధిల్లుతున్నదంటే, ఆ సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరి వల్ల ఈ ధర్మం ఇవాళ నిలబడ్డది అని ఒక్కసారి కనుక లోతుగా మీరు చూస్తే ఎన్నెన్నో దాడులు, ఎన్నెన్నో రకాలైనటువంటి హేళనాపూరితమైనటువంటి ఆ సమాజం యొక్క చూపు మధ్య బ్రాహ్మడు తన ధర్మాన్ని విడనాడకుండా బతుకుతూ ఉన్నాడు. ఇవాళ హిందువు అని అంటే ఒక ఐకాన్గా చూపించే సమాజం ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ సమాజం. నిత్యానుష్ఠానం కానీ, అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలు కానీ, ఆర్షధర్మ పరిరక్షణ కానీ, లోకా సమస్త సుఖినో భవంతు అని అందరూ బాగుండాలి అనేటువంటి ధోరణి కానీ, ఇలా అవన్నీ చేస్తూ రాను రాను కుచించుకుపోయి ఈ కొద్ది సంఖ్యలో మిగిలినటువంటి ఈ బ్రాహ్మణ సమాజం పైన ఇంకా కూడా దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఇవాళ రాజకీయ పార్టీలు కానీ, సంఘాలు కానీ, ఇతర సమాజం కానీ అనేక ఇష్యూల మీద గొంతెత్తి మాట్లాడుతున్నారు కానీ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న బ్రాహ్మణ సమాజం విషయంలో మాత్రం మాట్లాడలేదు. ఈ మధ్య అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి సంఘటనలకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ నిన్న వారాసిగూడ, హైదరాబాద్ భాగ్యనగరంలోని వారాసిగూడలో నివసిస్తున్నటువంటి కుందేటి ప్రసాద్ అనేటువంటి ఒక పురోహితుడు, ఒక స్మార్త పండితుడు ఎదుర్కొన్నటువంటి సమస్య. వీరు బ్రహ్మచారి, వీరికేమీ వెనక కుటుంబం లేదు. తన జీవితమే ధర్మం కోసం ధారపోసినటువంటి వ్యక్తి. ఒక 20-30-40 ఏళ్ళుగా వారాసిగూడలో జీవనం సాగిస్తున్నాడు. ఒక పురోహితుడే నేను సమాజంలో ఇంత సేవ చేయాలని తాను జీవితంలో పొదుపు చేసుకుంటూ పౌరోహిత్యం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఇవాళ కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి నగరాల్లో ఎవరైనా పితృకార్యాలు చేయాలనుకున్నా, పితృకర్మలు చేయాలనుకున్నా చాలా సమస్య ఏర్పడింది. చాలా ఇళ్లలో ఇంతకుముందు ప్రధానంగా ఈ సదాచార సంపన్నులు, ఏ కులం వాళ్ళైనా కానీ సదాచార సంపన్నులు పితృకార్యాలను బాధ్యతగా విధిగా చేస్తుంటారు కులాలకు అతీతంగా. వాళ్లను
ఈ బ్రాహ్మడే వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి ఆ కర్మిష్ఠిగా మన ధర్మం ఏం చెప్పిందో ఆ విధంగా ఆ కర్మకాండ చేయించడం ఆ పురోహితుడి యొక్క ధర్మం. ఇళ్లల్లో కార్యక్రమాలు చేసుకోలేని పరిస్థితులలో అపార్ట్మెంట్లు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఆడవాళ్ళు మడితో వంట వండాలి, ఆ సౌకర్యం లేని వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఇతర సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఇలాంటి ఆబ్దికాలు కానీ కర్మకాండ చేసే ఏదైనా సంస్థలు ఉంటే ధార్మిక సంస్థలు ఆ సంస్థల వద్దకు వెళ్ళి తమ కార్యక్రమాలు చేసుకోవడానికి సులువుగా ఉంటుందని అలాంటి వాళ్ళని ఆశ్రయిస్తారు. ఈ ఇబ్బందులను గుర్తించినటువంటి మన కుందేటి ప్రసాద్ గారు వారు అద్దేపల్లి బ్రాహ్మణ కనకదుర్గ ఆశ్రమం అని చెప్పి వారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని వారి ఇంట్లోనే చాలా తక్కువ మొత్తం నామమాత్రపు ధరతో బ్రాహ్మణులను ఇంటికే పిలిచి ఈ ఆబ్దిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆబ్దికం అంటేనే పిండ ప్రదానం. మన పితృదేవతలు అంటే మన నుంచి వీడిపోయినటువంటి మన తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ తాతలు ముత్తాతలు కావచ్చు, పరంపరగా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరైతే దివంగతులయ్యారో వాళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ గోత్రాలను, మన పరంపరను ఆ కర్మకాండలో తలుచుకుంటూ వాళ్ళకు తర్పణాలు వదులుతూ వాళ్ళ పేర పిండ ప్రదానం వదులుతూ వాళ్ళు ఆ రోజున వచ్చేసి మనం పెట్టే ఈ పిండ ప్రదానమే భోజనంగా స్వీకరిస్తారనేది మన యొక్క వేదవాక్కు. దాని ప్రకారమే మనం ఆబ్దికాలు కానీ మహాలయ పక్షాల్లో పితృపక్షాలు కానీ చేస్తూ ఉంటాం. అలా ఎక్కువగా సదాచార సంపన్నులకు ఈ అవకాశం కల్పించడం కోసం శ్రీ కుందేటి ప్రసాద్ గారు అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈయనలాగా సిటీలో, భాగ్యనగరంలో, శివారు ప్రాంతాల్లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక 200-300 మంది ఉంటుంటారు. అక్కడక్కడ ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అలా ఆయన ఏర్పాటు చేసుకుంటే కొంతమంది ఈయనను బ్లాక్మెయిల్ చేస్తూ, ఇబ్బంది పెడుతూ, ఏదో రకంగా ఇతను లక్షలు సంపాదిస్తున్నాడని ఇతన్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళు కొంతకాలంగా కక్ష ఏర్పాటు చేసుకొని, నువ్వు ఈ పితృకార్యాలు చేయడం వల్లే మా కాలనీలో చాలామందికి అనారోగ్యం అవుతుంది, చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారు, మీరు పిండ ప్రదానాలు చేయవద్దు అని వాళ్ళు నానా రకాలుగా ఇతను పరుషపదాలతో దూషిస్తూ అనేక మార్లు దాడులకు ప్రయత్నిస్తూ ఒక కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈయన ఎవరైనా సదాచార సంపన్నులు వచ్చి వీరి దగ్గరకు వచ్చి ఆశ్రయిస్తే ఈయన పిండ ప్రదానాలు చేసి ఆ పితృకార్యాలు చేస్తారు. వాళ్ళకు సంబంధించిన పిండ ప్రదానం చేస్తే కాలనీ ఉన్న వాళ్ళకు ఏం ఇబ్బంది అవుతుందండి? మినిమం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా అది ఆలోచించరు. అలా మాట్లాడేవాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఈ పితృకార్యాలు జరుగుతాయి కదండి, వాళ్ళ ఇళ్లలో కూడా ఇలాంటి కర్మకాండ చేసుకుంటారు కదండి. మరి వాళ్ళ ఇంట్లో ఆ కార్యక్రమం చేసుకున్నప్పుడు పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో ఏమైనా ఇబ్బంది అవుతుందంటే అర్థం ఉందా? హాస్యాస్పదం కదా. ఒక బ్రాహ్మడు సమాజంలో తన విద్యుక్త ధర్మాన్ని చేయడమే కాకుండా సేవా దృక్పథంతో ఒక బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మడు సమాజానికి ఉపయోగపడాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే గత అనేక సార్లు వీళ్ళ ఇంటి మీద దాడి చేశారు. నిన్న మట్టుకు ఆయన ఒక ఆబ్దికం పెట్టిస్తుంటే 3 వేరువేరు గదుల్లో ఆయన శాస్త్రోక్తంగా మడితో వారు ఆబ్దికాలు పెట్టిస్తుంటే కొంతమంది గూండాలను ఒకళ్ళిద్దరు తీసుకువచ్చి ఆ ఆబ్దికాన్ని పూర్తిగా చెల్లాచెదరు చేసి పిండాలను బయటపడేసి నానా గందరగోళం చేసి ఆయన మీద దాడికి యత్నం చేసి మళ్ళీ వీరే పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. ఎంత ఇది ఒక దౌర్జన్యం అండి, ఎంత కుట్రపూరితమండి. అతను ఏమన్నా క్లబ్ నడుపుతున్నాడా ఇంట్లో? ఆయన ఏమైనా డ్రగ్స్ సప్లై చేస్తున్నాడా? లేదైనా వ్యభిచార గృహం నడుపుతున్నాడా? ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నాడా? అలాంటి కార్యకలాపాలు చేసే వాళ్ళను మనం ధైర్యం ఉండదు, అలాంటి వాళ్ళని ఎదిరించే దమ్ము ఉండదు మనకు. అధర్మ కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నప్పుడు మన నోరు పెకలవు. ఒక బ్రాహ్మడు మన సనాతన ఆర్ష సంప్రదాయాన్ని, ధర్మాన్ని పరిరక్షించడానికి ముందుకొచ్చే బ్రాహ్మడు పెద్దల పితృకార్యాలు, పితృలను తృప్తిపరిచే మన ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా చేసే పితృకార్యాలు మాత్రం అడ్డుకుంటారా? ఇది పద్ధత? ఆలోచించండి దయచేసి. ఇవాళ ప్రసాద్ గారికి మేము బ్రాహ్మణ సమాజం పక్షాన, నా పక్కన శ్రీ మంగపతిరావు గారు ఉన్నారు, వీరు పెద్దలు, శ్రీ మంగు రాఘవరావు గారు ఉన్నారు, శ్రీ శ్రీనివాస్ గారు ఉన్నారు, వకలంక శ్రీనివాస్ గారు, మేమందరం కూడా వారికి సంఘీభావం శ్రీ గిరిప్రసాద్ శర్మ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ బ్రాహ్మణ భవనంలో ఈ అత్యవసర సమావేశాన్ని. మేమందరము వీరికి బాసటగా నిలుస్తున్నాం. వీరి ఆ భవనానికి కూడా వెళ్తాము. ఎంత దాకైనా సరే
అక్కడి శాసనసభ్యుడిని కలుస్తాము, అక్కడి డీసీపీ ఉత్తర మండలం డీసీపీని కలుస్తాము, అవసరమైతే ఆ అన్ని రాజకీయ పార్టీలను కడతాం. ఇలా అడ్డుకుంటూ పోతే ధర్మం నష్టమైపోతున్నది. ఎక్కడో ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ ఆలయాల మీద దాడి చేస్తున్నారా అంటే అంతకన్నా 1000 రెట్ల ఘోరం. ఇలా ఒక పితృకార్యం చేస్తుంటే తోటి హిందువులే వచ్చి ఇలా డిస్టర్బ్ చేయడం. ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ వారిని, బజరంగ్ దళ్ వారిని, ఇంకా భారతీయ జనతా పార్టీ వారిని నిజంగా ధర్మం కోసం వాళ్ళు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళ వల్లే ధర్మం నిలబడుతుంది. ఇలాంటి వారిని రక్షించాలి, ఇలాంటి వారికి బాసటగా నిలవాలి. లేకుంటే బ్రాహ్మణుడు ఉండడు, ధర్మకార్యాలు జరగవు, లోకా సమస్త సుఖినోభవంతో అనేటువంటి నినాదమే కనుమరుగైపోతుంది. ఇలాంటి వాళ్లకు మనం ఉండాలి. గతంలో మా మంగురాఘవరావు గారు కానీ, మా మంగపతి రావు గారు కానీ, మేమందరము శ్రీనివాస్ గారు కానీ ఇలాగే బోడుప్పల్లో ఒక వేద పాఠశాల నిర్వహిస్తున్నటువంటి శశిభూషణ్ శర్మ అనే అతన్ని ఇక్కడ వేదం కర్ణ కఠోరంగా ఉంది, వేద పాఠశాల ఉంటే మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ కాలనీకి సంబంధించిన ఒక భూస్వామి, ఆ కాలనీ అధ్యక్షుడుగా చెప్పుకునే అతను బెదిరిస్తే మేము బెదరకుండా ఆ శశిభూషణ శర్మ స్వామియాజీ గారికి వేలాది మందిని వెళ్ళి ప్రదర్శన వెళ్ళి బాసటగా నిలిచాం. అతన్ని ధర్మం పక్షాన ప్రజలందరూ వచ్చేటట్టు చేసి అతను నోరు మూయించాం. ఇక్కడ కూడా వీళ్ళకి అదే గతి పడుతుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళకు పితృదేవతలు ఉంటారు. ఎవరో దివంగతులైన వాళ్లను తృప్తిపరచడానికి మనం చేసేదే పితృకార్యం. హిందూ అనుకున్నవాడు ఆ కార్యక్రమం చెయ్యాలి, చేస్తున్న వాళ్ళను ప్రోత్సహించాలి. కానీ అలా సేవా దృక్పథంతో చేసేటువంటి ప్రసాదుని ఇబ్బంది పెట్టిన వాళ్ళు నిజంగా కూడా అనేక అపచారాలకు లోనవుతారు. పితృదేవతలు శపిస్తారు ఇలాంటి వాళ్లను. కనుక ధర్మం విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయొద్దని హెచ్చరిస్తూ, ఇలాంటి వాళ్లకు ఎవరైనా జంట నగరాల్లో ఇంకా ఇబ్బంది ఎవరైనా కలిగిస్తే మట్టుకు మేం వారికి అండగా నిలబడి ధర్మ రక్షణ కోసం బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులుగా, ధర్మాన్ని కాపాడే ఒక సమాజానికి ప్రతినిధులుగా మేము వారి వెంట ఉంటాం. ఇక ముందు ఇలాంటి కవ్వింపు చర్యలకు, ఇలాంటి ధర్మ విరోధమైనటువంటి కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని మేము గట్టిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాం. సనాతన ధర్మకు జై. ఇప్పుడు శ్రీ మంగపతిరావు గారు మాట్లాడతారు. హైదరాబాద్లో ఉండేటువంటి, తెలంగాణలో ఉండేటువంటి బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఇది ఒక పెద్ద సమస్యగా భావిస్తున్నాం మనం. ఎందుకంటే నేను వారు 13 ఏళ్ల నుంచో 14 ఏళ్ల నుంచో ఈ పితృకార్యక్రమాల నిర్వహణ చేస్తున్నారు. పితృకార్యక్రమాల నిర్వహణ ఎందుకు చేస్తున్నారు అంటే సమాజంలో ఇవాళ ఉన్నటువంటి మార్పుల చేత ఇళ్లల్లో పితృకార్యక్రమాలు చేసుకోలేని వాళ్ళు, ఆ కార్యక్రమాలు చేయాలనే ఆకాంక్ష ఉండి మనం మన పెద్దల రుణం తీర్చుకోలేకపోతున్నాము. ఒక ఇంట్లో ఒక వారసుడిగా జన్మించి ఈ కార్యక్రమాలు చేసుకుపోతున్నామని మదనపడుతున్న వారందరికీ కూడా ఒక ఉపశమనం కలిగించే విధంగా ధర్మరక్షణ కోసం చేస్తున్నారు. చాలామందికి ఒక రకమైనటువంటి చెడు ఆలోచన ఉన్నది. అదేమిటంటే ఏదో దేవాలయాలని కానీ, ఏదో పండగలు పబ్బాలు కానీ వీటిని అత్యంత వైభవంగా నిర్వహిస్తే అదే సనాతన ధర్మ పరిరక్షణ అనుకునే పద్ధతిలో ఉన్నారు. కానీ నిజానికి పితృయజ్ఞమునకు మించినటువంటి యజ్ఞము లేదని మన వాళ్ళు చెప్తారు. కాబట్టి సమాజంలో ఈ అవసరం ఉంది. అదేదో బ్రాహ్మణులకే పరిమితం కాదు, అందరికీ ఉంది. ఇవాళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పితృకార్యక్రమాలు చేయని కులం ఏముంది? ఇవాళ ఏదో వారి ఇంట్లో వారి కార్యక్రమాలు చేస్తుంటే ఆ పక్క వారికి ఏదో అరిష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మాకేదో రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయని మీరు అంటున్నారు కదా. మీరు నమ్మి మీరు ఓట్లేసి మీరు పెద్దగా కనిపించి పెద్ద పెద్ద స్థానాల్లో ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల పితృ కార్యక్రమాలు కళ్యాణ మండపాల్లో చేస్తున్నారు. వాళ్ళ తెల్లవారు కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు మీరు. పెద్ద విందులు ఇచ్చి. కాబట్టి మనకి పితృ కార్యక్రమాలు చేయడం అనేది ఒక రుణం తీర్చుకునేటటువంటి పద్ధతిగా, ఒక విధిగా మనకు సనాతన ధర్మం చెప్పింది. ఆ ధర్మాన్ని మనందరం ఆచరిస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆశ్రయిస్తూ ఉండవచ్చు కాక. ఇప్పుడు మీకు ఎందుకంటే ఇక్కడ దాకా పక్షి ముట్టకపోతే పక్షి ముట్టకపోతే ఎన్నో అరిష్టాలు వస్తాయని ఆ కుటుంబంలో పెద్ద అనైక్యత వచ్చింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు అపోహలు పడిపోయి ఒక ఐకమత్యాన్ని దెబ్బతీసి ఎంతో పెద్ద
వైపరీత్యాలు జరుగుతాయని భావించి ఒక ఊరంతా నిలబడి ఆ పక్షమొత్తడం కోసం చేసిన ఆ సినిమాని అద్భుతంగా ఉంది నిజమే అనేటటువంటి మనందరం తలకాయలు విజయవంతం చేసామే. ఆ రకమైనటువంటి విశ్వాసములు కలిగినటువంటి మతం ఇదేదో బ్రాహ్మణులకు మరి చాలా అన్యాయం ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ అనే మాట రాగానే మొట్టమొదటి వరుస సైనికులుగా బ్రాహ్మణులు నిలబడి పోరాటాలు చేయాలి. వాళ్ళతో వీళ్ళతో వచ్చే ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కోవాలి, వాళ్ళతో వీళ్ళతో వచ్చే తిట్లు భరించాలి, దాడులు ఎదుర్కోవాలి, నష్టాలు కష్టాలు అందరూ బ్రాహ్మణులు భరించాలి. దానివల్ల సత్ఫలితాలు వస్తే ఆ రోజున కండువాలు వేసుకొని వచ్చి మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళు చూస్తున్నాం కదా మనం. తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానీ ఇంకో కానీ ధర్మరక్షణ కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గాల గురించి బ్రాహ్మణుడు ఎప్పుడు ఎలుగెత్తి చాటుతున్నప్పటికీ ఎవడూ ఏమీ రాలే. ఇవాళ ఒక రాజకీయ అంశాలుగా వచ్చే మాత్రం సనాతన ధర్మం నిద్రలో కూడా కలవరిస్తున్నారు రాజకీయ నాయకులు. ఫలితాలు మాకు కావాలి, కష్టాలు మీరు పడండి. బ్రాహ్మణుని ఆ రకమైన స్థితికి ఈ సమాజం తీసుకొస్తుంది. ఒకటే చెప్తున్నాం, ఇవాళ సనాతన ధర్మం బతికి ఉందంటే బ్రాహ్మడు అనేవాడు చేసిన త్యాగపు పునాది మీదనే బతికి ఉంది. బ్రాహ్మడు త్యాగం చేస్తేనే ఉంది. కొన్ని సంవత్సరాల పాటు అన్ని రకాల సుఖాలకి అన్ని రకాల సౌకర్యాలకి దూరంగా ఉండి వేదం నేర్చుకోవాలి, అన్ని రకాలైనటువంటి నియమ నిష్టలు కావాలి. సమాజంలో బ్రాహ్మడికి ఉండే విలువ ఏమిటంటే కనపడే రోజు దండం పెడతారు. బ్రాహ్మడు ఎప్పుడూ కూడా ఏ రకమైన ఫలితానికైనా ఆఖరి వరుసలో ఆఖరనే ఉంటున్నటువంటి సందర్భం. మీతో అందరితో కొట్లాడి కానీ అబద్ధాలు చెప్పి కానీ 3 అంతస్తుల బిల్డింగ్ ఉండి కూడా వైట్ కార్డు తీసుకోవట్లా బ్రాహ్మడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న బ్రాహ్మణులు వెనకబడి ఉండాలి, వాళ్ళు త్యాగాలు చేయాలి, వాళ్ళు కష్టపడాలి. ఎందుకంటే ఈ వ్యవస్థ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు నిజంగా ఐఎమ్ క్వాలిఫైడ్ టు స్పీక్. మేము గత 30 సంవత్సరాలుగా ఈ వ్యవస్థ నిర్వహిస్తున్నాం వనస్థలిపురంలో. మాకు కూడా ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఓ పెద్ద కాలనీ, సెక్రటేరియట్ కాలనీ అంటే మామూలైన కాలనీ కాదు. అక్కడ మామూలు ఎల్డీసీ దగ్గర నుంచి డిప్యూటీ సెక్రటరీ టు ది గవర్నమెంట్ వాడు కూడా ఉంటాడు. అందులో విధర్మీయులు ఉంటారు, బ్రాహ్మణ వ్యతిరేకులు ఉంటారు. నేనేమంటున్నాను, విధర్మీయులతో మాకు ఎప్పుడు పంచాయతీ రాలే. బ్రాహ్మణ వ్యతిరేకులతో సమాజంలో బ్రాహ్మడు కావాలి, బ్రాహ్మడు నిలబెడుతున్నాడు సనాతన ధర్మాన్ని మనం అనుకుంటున్నాం. కానీ ఈ మన బ్రాహ్మణుల్లో ఉండేటటువంటి వేరే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ వ్యతిరేకతతోటి ఇగో మనకి అడ్డుపడుతున్నారు ఈ కార్యక్రమాలకి. కానీ మనం చేసే ప్రతి పితృ కార్యక్రమము కూడా మీ ఇంటికో మా ఇంటికో లాభం కాదండి, సమాజానికి లాభము. సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అనే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం తప్ప వేరే మన ఇంటి కోసం మనం చేయటం లేదు. ప్రతి వాళ్ళకి కూడా ఈ కార్యక్రమానికి మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం. అయ్యా మేము వచ్చి సాహిత్యం ఇస్తాం, మేము వచ్చి వీరికి దక్షిణలు ఇచ్చుకుంటాం, మా పితృదేవతలు రక్షించుకుంటున్నాం, వాళ్ళకి స్మరించుకుంటాం ఈ సందర్భంలో అంటే అందరికీ అవకాశం కల్పిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికి ఇది కొత్త కాదు, మాకు కూడా మా మీద కూడా చాలా ఇబ్బందులు దాడులు అన్నీ అయ్యాయి. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఐకమత్యంగా వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఎంత దూరం అయితే నేనేమంటున్నా అంటే ఈ బ్రాహ్మణ వ్యవస్థ నిలబడాలంటే, సనాతన ధర్మ పునాదులు సరిగ్గా ఉండాలంటే ఈ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు నీకు అవసరమైన రోజే ఓ పెట్టులో పెట్టి తీసుకునే ఒక వస్తువులాగా ఈ బ్రాహ్మణ సనాతన ధర్మం అనే ట్యాగ్ పట్టుకొని తిరగటం కాదు. సనాతన ధర్మం అనేది నిరంతరంగా పరిరక్షించబడి, అనుసరించబడి, ఆచరించబడి, ఆదరించబడితేనే మాత్రమే ఈ సమాజం నిలబడుతుంది. లేకపోతే మీరు కేవలం పగటి వేషగాళ్ళులాగా విలువల లేని వ్యక్తులలాగా మిగిలిపోతారని వాళ్ళకు హెచ్చరించవలసిన అవసరం ఉంటుంది మనకి. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా శేషభూషణ్ శర్మ గారి విషయంలో ఏం జరిగిందో అదొక రకమైనటువంటి దాడి, ఇది ఇంకొక రకమైన దాడి. ఇది నేనేమనుకుంటున్నానంటే, ఒకటి నిజంగా చెప్పాలంటే బ్రాహ్మడు ఏ ఊరు పోయినా అగ్రహారాల విషయం అయితే బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు. వేరే గ్రామాలలో ఇవాళ పురోహితులు ఉన్న గ్రామాలు లేదు. మనం చాలా 3-4 గ్రామాలకు ఒక పురోహితుడు లేనటువంటి సందర్భం వచ్చింది. మనం ఎవరితోటి కొట్లాడే మనస్తత్వం మనకు ఉండదు. ఇంతమంది జనంతో, వందల మంది కుటుంబాలతోటి, వివిధ కుల వృత్తుల వాళ్ళతోటి, వివిధ జాతుల వారితోటి, అవసరమైతే మిగతా మతాల వాళ్ళతోటి కూడా తనలో నాలికగా ఉండి తన పని తను చేసుకుంటూ వారికి ఏదైనా 4 మంచి మాటలు చెప్పగలిగినటువంటి వాడు బ్రాహ్మడైనటువంటి సందర్భంలో మనం పక్క వాళ్ళతోటి అంటారు. వీళ్ళు మొన్న ఎవరో ఇదే సందర్భంలో వారు ఏదో పోస్ట్ పెడితే మా దగ్గర చర్చ అయింది. వారు అన్నారు మనం పక్క వాళ్ళతో బాగుండాలండి అంటే. పక్క వాళ్ళతో బాగుండకపోతే ఇంకేం పంచాయతీయా? రోజు ప్రతి వాళ్ళతో కొట్టుకుంటాడా? కొట్లాడుకుంటే బ్రాహ్మణుడు నిలబడతాడా? మన సంఖ్య ఏమిటో, మన వ్యవహారం ఏమిటో, మనం ఎంత దూరం మనం వెళ్ళగలమో కూడా మనకు తెలిసిన వాళ్ళం. మనం నిరూపణలైనవి ఎంత దూరం వెళ్ళగలిగిన వాళ్ళు తెలుసు. మనం ఎంతమంది వస్తారో కూడా మనకు అనుమానాలు ఉండేటువంటి సందర్భం మనకు ఉంది. అట్లాంటప్పుడు ఊళ్ళో వాళ్ళందరితోటి, పక్క వాళ్ళతోటి, పొరుగు వాళ్ళతోటి బ్రాహ్మణుడు కొట్లాడతాడా?
చేసే కార్యక్రమం ధార్మిక కార్యక్రమం, చేసే కార్యక్రమం సనాతన ధర్మాన్ని ప్రతిష్టపరిచే కార్యక్రమం, చేసిన కార్యక్రమం వేదంలో చెప్పబడిన విధి అది. ఆ కార్యక్రమం చేస్తున్నాడు బ్రాహ్మణుడు, వేరే కార్యక్రమం చేయటం లేదు. కనుక ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి దాడులను కానీ దీనికి విఘాతం కలిగించే ప్రతి వ్యక్తిని కానీ మనం ఖండించవలసిన అవసరం ఉంది. అవసరమైతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఆ బిల్డింగ్ దగ్గర నిలబడి అన్ని బ్రాహ్మణ సంఘాలు నేనేమంటాను అంటే ప్రతిదీకి బ్రాహ్మణులకు ఎందుకు కట్టగడుతున్నారు మీరు? ఇది సమాజానికి సంబంధించిన విషయం. హిందుత్వము సనాతన ధర్మం అని మీరు అందరూ మీరు మాట్లాడుతుంటే మీ ఇళ్లలో పితృ కార్యక్రమాలు లేవా? మీ ఇళ్లలో కార్యక్రమాలు జరగట్లేదా? మీ ఊళ్ళో మీ తండ్రి కానీ తల్లి కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా పోతే అక్కడ కార్యక్రమాలు చూస్తుంటే మిగతా ఊరు వాళ్ళందరూ వచ్చి చేయడానికి వీల్లేదు, ఈ ఊరికి అరిష్టం మీ ఇంట్లో అంటే మీరు ఊరుకుంటారా? ఇది ఎందుకు అందరూ పట్టించుకోరు? ఇది నిలబడకపోతే ధర్మం నిలబడదు అనేటువంటి జ్ఞానం ఈ సమాజానికి రావాలి, ఈ జాతికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి హిందువులందరూ కూడా కదిలి దీన్ని రక్షించుకోవాలి. మన ఆస్తి, మన వ్యవహారం, మన సనాతన ధర్మం, మనకు పెద్దలు చెప్పినటువంటి యొక్క మార్గం, దీన్ని మనం రక్షించుకోకపోతే బ్రాహ్మడు ఒక్కడే దీనికోసం పోరాడాల్సిన అవసరం లేదు. మీరు చేసుకోండి పౌరోహిత్యాలు, మాకేం అవసరం లేదు. మాకింతకంటే ఎక్కువ వృత్తుల్లో మాకు వెళ్ళగలం. మీతో పోటీ పడితే మీకు రాకుండా మేము ఉద్యోగాలు సంపాదించుకోగలం. మాకు ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు. అమ్మవారు ఇచ్చింది, గాయత్రి మాత ఇచ్చింది, సరస్వతి మాత ఇచ్చింది. మాకు పెద్దలు ఏదో ఇంగు గట్టిన కూడా వాసన అన్నట్టుగా దాన్ని పట్టుకొని మేము వేలాడుతుంటే మీరు మా మీదే దాడి చేసి మా కార్యక్రమాలు చేయొద్దని చేస్తే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఏముంటుంది? అంటే ఏమిటనమాట? ఈ ధర్మాన్ని కానీ ఈ జాతిని కానీ ఎవరు హత్య చేస్తున్నారు? మనల్ని మనం ఆత్మహత్య చేసుకోవడం అవుతుంది. మిగతా సమాజానికి మనం హెచ్చరిక చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కదిలి రావాలి. ఇవాళ విహెచ్పి కానీ మీరు చెప్పినట్టు మిగతా పరివార సంస్థలు కానీ వాళ్ళందరూ కూడా ఈ ధర్మానికి సంబంధించిన విషయాల మీద ఆలోచించాలి. ఇక్కడే విధర్మీయుల కంటే కూడా మన వల్లనే ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఈ దుర్మార్గం వల్ల ఏమవుతుంది అంటే మన శరీరంలో పుట్టిన క్యాన్సర్కు ఉండే ఇది అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. అందరం దీన్ని ఖండిద్దాం. తప్పకుండా అటువంటి కార్యక్రమాలకు ఇంతకుముందు వచ్చిన వాటికి ఎదుర్కొన్నాం, ఇక ముందు కూడా గట్టిగా ఎదుర్కొంటామని మీకు మనవి చేస్తూ, ఇది పూర్తిగా ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అయ్యా ఇటువంటి కార్యక్రమాలు మాకు ఇష్టం లేదని చెప్పండి. మీకు చేతనైతే ఇష్టం అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్పట్లేదు ఆ కార్యక్రమాన్ని. వాళ్ళ ఏరియాల్లో చేసుకుంటున్నాడు. వాళ్ళ ఏరియాల్లో మన కార్యక్రమం జరుగుతుంటే ఏ ముస్లిం కూడా మనకి ఓల్డ్ సిటీలో మేము చూసాం, పక్కన మసీదు పక్కన కూడా మన వాళ్ళు కార్యక్రమాలు చేస్తుంటే కాదన్న సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో మీకేమొచ్చింది? ఇదేనా ధర్మాన్ని రక్షించుకునే పద్ధతి? వాళ్ళకంటే ఘోరంగా తయారవుతున్నారు మీరు ఇవాళ. అంటే ఈ ధర్మాన్ని ఎవరు నాశనం చేసుకుంటున్నారంటే వేరే వాడి మీద వేలు పెట్టి చూపించకండి మీరు, మనమే. కాబట్టి అందరూ కూడా దీనికి బాధ్యత వహించవలసిందిగా మనం చేస్తున్నాం. రైట్ రా. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. పెద్దలకు నమస్కారం. నా పేరు కుందేటి ప్రసాద్. నేను అద్దేపల్లి కనకదుర్గ బ్రాహ్మణ సేవా సంస్థ గత 13 సంవత్సరాలుగా వారాజగూడలో నడుపుతున్నాను. ఎప్పుడూ లేని ఇది నాకు 2 నెలలుగా అనుభవంలోకి వచ్చింది. 13 ఏళ్ళుగా నేను వైదిక ధర్మాన్ని నిర్వర్తిస్తూ నా పురోహితం వృత్తిని గౌరవిస్తూ మాసికాలు ఆబ్దికాలు కర్మకార్యక్రమం చేయిస్తున్నాను. కానీ 2 నెలలుగా నా మీద కాలనీ వాళ్ళు ఎదురుకుండా వాళ్ళు నడపద్దు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మీ వల్ల మాకు చావులు వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. నేను పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళాను, మళ్ళా నడుపుతున్నాను. నిన్న కార్యక్రమం జరుగుతుంటే మాళయపక్షాల్లో పితృదేవతలకి తర్పణ వదులుకోవడం కోసం నా ఇంటికి వస్తే కార్యక్రమం మధ్యలో 10 మంది వచ్చి నా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చి అవన్నీ చెదరగొట్టి కస్టమర్లని ఇబ్బంది పెట్టి బ్రాహ్మల్ని తడివేసి భోజనం చేయబోతున్న బ్రాహ్మల్ని తడివేసి నానా గందరగోళం చేసి మూకుమ్మడిగా బస్తీ వాళ్ళంతా నా మీదకి దాడికొచ్చారు. నేను నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నా, నా ఇంట్లో నా సొంత ఇంట్లో నేను చేస్తున్నానంటే ఇల్లు పడగొడతాం, జిహెచ్ఎంసీకి చెప్తాం అని ఎదురు నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పిఎస్కి తీసుకెళ్లారు. నేను ఈ ముఖంగా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి, చిన్నవాడిని, అడగచ్చో లేదో నాకు తెలియదు. ఒక కాలనీలో ఒక బస్తీలో ఇంతమంది ఉంటే ఒక వైన్ షాప్ ఇస్తున్నారు, 10 లక్షల మంది 5 లక్షల మంది ఉంటే ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు, ఇన్ని లక్షల మంది ఉంటే ఒక ఎంపీ టికెట్ ఇస్తున్నారు. మరి కాలనీలో ఉండే బ్రాహ్మణులకి వసతి ఎక్కడిస్తున్నారు? మేము కార్యక్రమం ఎక్కడ చేసుకోవాలి? నాన్ బ్రాహ్మిన్స్ అయితే రోడ్డు మీద టెంట్ వేసి చేసుకుంటారు మొదటి రోజు నుంచి 10వ రోజు దాకా. మేము అలా చేయలేమే. మాకంటూ ఒక మడి ఆచారం ఉంది, మాకంటూ ఇంట్లో సాంప్రదాయ పద్ధతి ఉంది. పితృదేవతలను తరిస్తే మన వంశం తరిస్తుందని వేదాల్లో చెప్పారు. పిల్లలు పుట్టాలి అంటే, వంశం వృద్ధి చెందాలంటే పితృదేవతలను పూజించమని చెప్పారు. కనిపించే దేవతలే పితృదేవతలు,
కనిపించని దేవతలు వేరు. అలాంటి మన పితృదేవతల్ని మనం స్మరించుకోవటం, అలాంటి పితృదేవతల్ని మనం గౌరవించుకోవటం చేస్తుంటే ఎందుకు వీళ్ళకి ఇంత శ్రద్ధ? మనని ఎవరో నాశనం చేయక్కర్లేదు సార్. హిందువులు, ముస్లిమ్స్లు, క్రిస్టియన్స్ అని మనం అనక్కర్లే. మన చుట్టుపక్కల వాళ్ళే మనం ఎదుగుతుంటే ఎదగలేక ఓర్చోలేకపోతున్నారు. అంటే బ్రాహ్మడు ఒక్కడు ఏం చేస్తాడనా? నేను ఒక్కడనే ఉంటాను సార్. నా ఇంటికి ఇప్పుడు 3 సార్లు 10 మంది వచ్చారు నేను ఒక్కడనే ఉన్నప్పుడు. ఎందుకు ఈ దౌర్జన్యం? నేనేం తప్పు చేస్తున్నానా? చట్టరీత్యా చేయని పనులు ఏమన్నా నేరాలు చేస్తున్నానా? లేదే. సమాజానికి హితమైన పని చేస్తున్నాను. నలుగురికి ఉపయోగం అనే మడి ఆచార సాంప్రదాయాలను నిలబెడుతున్నాను. మరి నన్నెందుకు చేయనివ్వట్లేదు? సందులో ఎవరో పోతే దానికి నేను కారణమా? ఆ ప్రూఫ్ చూపించట్లేదు. 82 ఏళ్ళ ఆవిడ పోతే నేను కారణమా? ఎవరికో పెరాలసిస్ వచ్చి, షుగర్ వచ్చి పెరాలసిస్ వస్తే నేను కారణమా? వీటన్నిటికీ నేను కారణం అంటున్నారు. శాస్త్రం చెప్పబడిందా? ఇవి చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, వంశం వృద్ధి కలుగుతుందని వేదం ఘోషిస్తుంటే, కానీ ఇవి చేయడం వల్ల మాకు ప్రశాంతత లేదు, మీరు వెళ్ళిపోమంటున్నారు. అంటే బలహీనుడు కాబట్టి బ్రాహ్మడు అనేవాడు బలహీనుడు. ఒకప్పుడు పురోహితుడు అంటే పురముకు హితం చేయవాడు పురోహితుడు అన్నారు. కానీ ఇప్పుడు పురోహితుడు అంటే బలం లేనివాడని నిరూపించి మనం వెళ్ళకొట్టాలి అని చెప్పి ప్రాపకాండ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? వీడు పిండాలు పెడితే మనకి ఏదో అరిష్టం జరుగుతుంది, వీడి పిండాలు పెడితే ఏదో జరుగుతుంది. బ్రాహ్మడు లేకుండా మీరు పెళ్ళిళ్ళు చేసుకోరు, బ్రాహ్మడు లేకుండా మీ ఇంటికి పనులు రావు, బ్రాహ్మడు లేకుండా మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరగదు. కానీ పిండాలు పెడితే మాత్రం బ్రాహ్మడు తప్పు. ఎందుకు? మరి మీరు బ్రాహ్మణుని పిలవకుండా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు కదా. బ్రాహ్మడు అవసరం ఏమిటి మీకు? కానీ మీ ఇంటికి బ్రాహ్మడు అవసరం, కానీ బ్రాహ్మడి ఇంట్లో బ్రాహ్మడి కార్యక్రమం చేసుకుంటే మీకు అడ్డు. ఎందుకు? ఈ సభ్యత పోవాలి, మంచి సమాధానం రావాలి. దయచేసి గవర్నమెంట్ వారికి, ప్రెస్ వాళ్ళకి నేను ఒకటే కోరుతున్నా, మంత్రి శ్రీధర్ బాబు గారికైనా, ఏ గవర్నమెంట్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సనాతన ధర్మం యుద్ధాలు చేస్తున్నారు. మనం రక్షించుకోకుండా సనాతన ధర్మం ఏమిటి? ఎవడో వచ్చి మన మీద యుద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. మనమే యుద్ధం చేసుకుంటున్నాం. మన పక్కవాడి మీద మనం యుద్ధం చేస్తున్నాం. లేనిపోని మాటలు మాట్లాడుతున్నాం. వాడి బతుకుతాడు బ్రాహ్మడు ఎప్పుడు ఏ గొడవలకి వెళ్ళి ఎరగడు. కానీ బ్రాహ్మడు ఎదుగుతుంటే ఓర్చలేరు. ఎందుకు? మీ సొమ్ముతో ఎదుగుతున్నాడా? లేదు కదా. మీకు అడ్డం లేదు కదా. అయినా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి నిన్నటి రోజున జరిగిన హింసాకాండ భరించలేంది నానా మాటలు మాట్లాడి కాలర్ పట్టుకొని తరిమేస్తామని చెప్పి, ఇల్లు పడగొడతామని చెప్పి. ఇల్లు ఎందుకు పడగొడతారండి? నేనేమన్నా తప్పు చేశానా? నేనేమన్నా అడవిలో ఉంటున్నానా? ఇది తీసుకెళ్ళి అడవిలో పెట్టుకోవాలట, ఇది తీసుకెళ్ళి చెరువుల దగ్గర పెట్టుకోవాలట. మరి మీరంతా చెరువుల దగ్గరికి వస్తారా? మరి మీ ఇంటికి మాత్రం బ్రాహ్మడు రావాలి, మేము మాత్రం చెరువుల దగ్గర చేసుకోవాలా? మీరు రోడ్ల మీద టెంటేసి చేస్తారు, బ్రాహ్మణులు మాత్రం చెరువుల దగ్గరికి ఊరవతలకి వెళ్ళి చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? ఎవడో భారత సేవాశ్రమం బెంగాల్ వాడు పెట్టాడని సపోర్ట్ చేస్తున్నారే, మన బ్రాహ్మడు పెడితే ఎందుకు సపోర్ట్ చేయరు? ఎవడో వేరే దేశం వాడు పెడితే మీరు ఇది చేస్తున్నారే, మన హిందువుల్ని, మన ఇంట్లో వాళ్ళని, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చేస్తే ఎందుకు ఒప్పుకోరు? ఇది నా ఒక్కడి సమస్య కాదండి. హైదరాబాద్లో చాలామంది సమస్య ఏమన్నంటే మా కాలనీలో వద్దు. ఎవరి కాలనీలో వద్దు అంటే బ్రాహ్మణులు ఎక్కడ పోతారు? అద్దిళ్ళ వాళ్ళని పెట్టుకునేవారు, సొంతిళ్ళ వాళ్ళని పెట్టుకునేవారు. ఎక్కడ పోతాడు బ్రాహ్మడు? పోనీ అదే చెప్తున్నా, గవర్నమెంట్కి ఒకటే అడుగుతున్నా, ఇంత గ్రామస్తులకి, ఇంత జనాభా ఉన్న వాళ్ళకి ఒక వైన్ షాప్ ఇచ్చినట్టుగా మాకు కూడా ఇంతమంది బ్రాహ్మణులకి ఈ కార్యక్రమం చేసుకుని ఒక సంస్థ కట్టించండి. మీరు నేనుగా నా ఇంటిని నేను ఒక పీఠం పెట్టుకొని ఆ పీఠంలో ఇవన్నీ కార్యక్రమానికి చేస్తుంటే స్వార్థం లేకుండా చాలా తక్కువ మొత్తంలో ఇవి జరగాలి, ఇవి ఆగకూడదు, సమాజానికి హితం అని చెప్పి చేస్తుంటే నా మీద దాడులు చేయడం అరాచకం, నా మీద కేసులు పుటప్ చేయడం అరాచకం. దయచేసి పెద్దలు, బీజేపీ నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, మన బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు అందరూ కలిసి ఈ సమస్యని మీ భుజాల మీద, మీ భుజస్కంధాల మీద వేసుకొని నన్ను గట్టెక్కించాలని, నేను ఒక్కడిని కాదు మీరందరూ ఉన్నారు సనాతన ధర్మానికి అని చెప్పి అందరినీ ఈ కార్యక్రమం చేస్తున్న ఈ భాగ్యనగరంలో ఉన్న అందరూ కూడా ఐక్యమత్యంగా వచ్చి మనం ఒక మెమరాండం ఇవ్వాలి. అందరూ పెద్దలంతా నా వెనకాల ఉండి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. మీ సపోర్ట్ మాకు కావాలి. నమస్కారం. సనాతన ధర్మం మీద దేశంలోనే ఒక ఉద్యమం కింద నడుస్తూ వస్తున్నది. అంటే మన బ్రాహ్మణులు అనేదే కాదు, సనాతన ధర్మం అంటే అన్ని కులాలు కలిసినది. ఆ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత బ్రాహ్మణులకు ఒక్కళ్ళకే కాదు, ప్రతి దానికి. హిందూ అనేటప్పటికల్లా ముందుకు వచ్చేది ఒక బ్రాహ్మడు ఒక్కడే. అన్ని కులాలు కలిసినప్పుడే హిందూ మతం అనేది దృష్టి పెట్టుకోవాలి. ఈరోజు సనాతన ధర్మంలోనే ఇది ఒక భాగం. పితృ కర్మలు చేయడానికి మనం ఈ సనాతన ధర్మంలో ఒకటి, పూజా కార్యక్రమాలు చేయడంలో సనాతన ధర్మంలో ఒకటి. ప్రతి ఒక్కళ్ళకి అవసరమైన కార్యక్రమాలు బ్రాహ్మడు చేస్తూ ఉంటాడు. అందుకే
సర్వే జన సుఖినోభవంతు అని చెప్పేది ఒక్క బ్రాహ్మడు ఒక్కడే. ఆ ఆశీర్వచనంతో అన్ని కులాల వాళ్ళకి కూడా ఆ ఆశీర్వచనమై తల్లిదండ్రులు పితృదేవతలు అందరూ కూడా ఆశీర్వచనం ఇస్తారు. వాళ్ళు పైన ఎక్కడో ఉండి ఆశీర్వచనం ఇవ్వరు. ఇక్కడున్న బ్రాహ్మడు ఇచ్చాడు అని అంటే వాళ్ళ పితృదేవతలు ఆశీర్వచనం ఇచ్చినంత పుణ్యం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటే హిందూ సమాజం ఒక బ్రాహ్మడు ఒక్కడే కాపాడుకోవాలి. కానీ బ్రాహ్మడు కాపాడుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. బ్రాహ్మణ్ణి కాపాడే రోజు రావాలి. ఈరోజు దేవుణ్ణి ఎలా అయితే అన్ని కులాల వాళ్ళు కాపాడుతూ వస్తున్నారో మన బ్రాహ్మణ సమాజాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈరోజు మీరందరూ కూడా ఎలా అయితే దేవాలయాలు కట్టడానికి ముందుకు వస్తారో పితృకర్మలు చేయడానికి కూడా అలా ఒక దేవాలయం లాంటి బ్రాహ్మణులను తీసుకొచ్చి ఆ కాలనీ పరిసర ప్రాంతంలో పితృకర్మలు చేయడానికి కూడా మీరు ముందుకు రావాలి అని చెప్పి కాలనీ అసోసియేషన్స్ కానీ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ పితృకర్మల కార్యక్రమాలకు చేయూతనిచ్చి మన సమాజం మన పితృకర్మల దేవాలయం అని చెప్పి ముందుకు రావాలి అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ నేను నిన్న వారసిగూడలో జరిగిన సంఘటన సనాతన ధర్మ అవలంబికులందరికీ, ముఖ్యంగా బ్రాహ్మణులకు, ధర్మాన్ని పాటించే మిగతా అందరికీ కూడా చాలా బాధాకరం. సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉంటేనే ధర్మం నిలబడుతుంది అనే సంగతి అందరికీ తెలుసు. సనాతన ధర్మం అంటే కేవలం బ్రాహ్మణులకే కాదు, సమాజంలో అన్ని వర్గాలకి శుభం జరగాలని, ఏదైనా అశుభం జరిగితే కూడా దానికి కావలసిన ధర్మకార్యాలు చేసి పుణ్యం సంపాదించుకోవాలని దాని ధర్మం చెప్తుంది. ఎక్కడైనా సరే ఎక్కడ చెప్పారు? ఈ మా ప్రసాద్ గారి ఇంట్లో మహాలయ పక్షాలు చేస్తున్నప్పుడు ఏ రకంగా ఇబ్బంది వస్తుంది? ఇటువంటి ఇబ్బంది ఒకవేళ ఈ ఇబ్బంది పెడుతున్న వారి ఇళ్లలో జరిగితే ఏం చేస్తారు? పుట్టుకలు మరణాలు సహజం, మనిషికి సహజం హిందూ సమాజంలో. మరి పుట్టినప్పుడు శుభకార్యాలు చేస్తాం, పోయినప్పుడు కర్మలు చేస్తాం, రెండూ భాగాలే కదా. సమాజంలో ఇట్లా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏమన్నా ప్రత్యేకంగా స్థలాలు పెట్టాయి ఇటువంటి చేయడానికి, ఇక్కడే చేయాలని? ఏమి ఉన్నా కూడా ప్రత్యేకంగా స్థలాలు పెద్దలు ఎప్పుడో దాతలు ఎవరో ఇచ్చిన చోట చేస్తున్నారు తప్ప ఎక్కడ ప్రభుత్వం తరఫున లేదు. ప్రభుత్వం తరఫున అన్ని వసతులు ఉంటే ఇంట్లో చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఎవరికి? అందరు అక్కడికే వెళ్తారు. పుష్కరాట్లా జరిగినప్పుడు వెళ్తాం కదా అట్లా. కాబట్టి సమాజంలో ఎవరైనా ఇటువంటి ఇబ్బంది క్రియేట్ చేస్తే రక్షించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి, ఏ పార్టీ అని కాదు. రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మంలో భాగస్థులైన హిందువుల్లో అన్ని విభాగాలు కూడా హిందూ ధర్మ రక్షణకు ముందుకు రావాలి, సనాతన ధర్మ రక్షణకు ముందుకు రావాలి. దీనిలో ప్రథమ స్థానంలో ఉన్న బ్రాహ్మణులకు ధర్మాన్ని నిలబెట్టి చేసే ఇటువంటి కర్మ కార్యక్రమాలకు కూడా రక్షణగా అందరూ నిలవాలి. ఒకరి బాధ్యత కాదు. ఎవరో చెప్పినప్పుడు పెద్దలు కల్పించుకొని వారిని కన్విన్స్ చేయాలి. పోనీ ఈ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఏదైనా ప్రూఫ్ చూపిస్తారా? ఈ పనులు చేయటం వల్ల వారికి ఇబ్బంది అయిందని. ఇటువంటి పనులు వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే ఎట్లా ఉంటుంది? ఇది ఆలోచించుకోవాలి. దయచేసి ధర్మాన్ని కాపాడండి. ధర్మాన్ని నిలబెట్టేదానికి ప్రముఖ పాత్ర వహిస్తున్న బ్రాహ్మణ్యాన్ని, అందులో కూడా వైదిక బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టండి. కర్మలు చేస్తున్న వారిని, పూజలు చేస్తున్న వారిని కూడా సగౌరవంగా మనం స్వాగతిస్తాం. ఇవి జరగాలి. జరిగితేనే ఇప్పటికే చాలామంది ఇబ్బంది అయిపోయి మనం చేస్తున్న కొన్ని పనుల వల్ల పితృ కార్యక్రమాలు చేయడం తగ్గిపోతుంది. కొన్ని సంస్థలు చాలా నిస్వార్థంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు జరిగి ధర్మం నిలబడాలని. చాలామందికి తెలియదు, పితృ కార్యక్రమం చేయకపోతే పుణ్యం రాదు. ఎందుకంటే ధర్మాన్ని మనం నమ్ముతాం. మన పెద్దలు అట్లా చెప్పారు కాబట్టి. కనుక మిత్రులారా, వారసిగూడల ప్రసాద్ గారి ఇంటి చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, మనం అందరం సోదరులం. మీకు ఎటువంటి అన్యాయం జరగదు, ఇబ్బంది కూడా జరగదు. నిజంగా ఇటువంటి ఇబ్బంది జరిగిందని మీరు ఎవరన్నా ప్రూవ్ చేస్తే మేము దానికి ఏదన్నా ఆల్టర్నేట్ ఆలోచిస్తాం తప్పకుండా. దయచేసి మీరు కూడా సహకరించండి. పోలీస్ కేసులు ఇవన్నీ మాకు కొత్త కాదు, మీకు కొత్త కాదు, ఏం కాదు. దాంతో మనం కలిసిమెలిసి జీవించడం అనేది మన బాధ్యత ఫస్ట్. కాబట్టి నేను అందరికీ తిరిగి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, బ్రాహ్మణ సంఘాలకు ఒక్కటే కాదు, హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ శాఖలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ ధర్మం గురించి చేసే
ప్రతి సంస్థకు నేను విజ్ఞప్తి చేస్తున్న ధర్మంలో భాగమైన ఇటువంటి కర్మ కార్యక్రమాలకు రక్షణనివ్వండి. మీరు బ్రాహ్మణుని మీద అటాక్కి వెళ్ళవద్దు. ఒకవేళ నిజంగా ఇదే తీవ్రమైతే నిజంగా బ్రాహ్మణ్యం అంతా వేరే వాళ్ళు ఎవరికి కూడా మేము సర్వీస్ చేయమంటే ఏమవుతుంది కూడా ఆలోచించండి రియాక్షన్. అందువల్ల దయచేసి మనం అందరం కలిసిమెలిసి ఉండాలి, ఈ ధర్మం నిలబడాలి, శుభ అశుభ కార్యక్రమాలు నిరాటంకంగా జరగాలని కోరుకుంటూ నిరంజన్ దేశాయ్, నమస్కారం. నా పేరు విజయలక్ష్మి అండి. శ్రీ విజయ గాయత్రి సేవా సంస్థ నిర్వాహకురాలు. మా సంస్థలు 99-2000 నుంచి స్వామి గారు, రామారావు గారు, నేను, విజయలక్ష్మి ముగ్గురం కలిసి ఎస్టాబ్లిష్ చేసి గత 24 సంవత్సరాల నుంచి ప్రాంతీయ వాళ్ళుగా నడుపుతూ వస్తున్నాము. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కొంచెం కాలనీ వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. మన బ్రాహ్మణ కుటుంబాలకి ఉపాధి కల్పించినట్టు మన బ్రాహ్మణ కులానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ఈ సంస్థలు ఏర్పాటు చేసింది. మనం ఎవరికి ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. కానీ మనం చేసే కార్యక్రమాలు ఏదో యాంటీ సోషల్ యాక్టివిటీస్ లాగా కాలనీ వాళ్ళు భావించడం, ఈ ధార్మిక కార్యక్రమాలు, ఈ మంత్రాలు వినపడితే మాకేదో అయిపోతుంది, మీరు రోజు ఇట్లాంటివి చేయడం ఏమిటి అనే విధంగా వాళ్ళు కాలనీ వాళ్ళు ఎగెనిస్ట్ అవ్వడం కొంచెం ఇబ్బందికరంగా మారిందండి చాలా. దానికి ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళ కోసం చేసుకునే కార్యక్రమాలు అవతల వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టినట్టు అవుతుందో మనకు అర్థం కావట్లేదు. ఈ విషయంలో మనం గిరిప్రసాద్ శర్మ గారు ఈ బ్రాహ్మణ సంక్షేమ భవన్ ద్వారా వారి సహకారం తీసుకుని మన ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నామో ఇలా ధార్మిక సంస్థలు నడిపే వారందరికీ కూడా వారు అండదండలు ఇచ్చి వారి సహకారం మనకి ఎంతైనా అవసరమో. ఇది గత 20 సంవత్సరాల్లో ఎప్పుడూ మేము కూడా ఇబ్బందులు పడలేదు. కానీ 2-3 సంవత్సరాల నుంచి మాత్రం ఇబ్బందులు పెడుతున్నారు. అసలు ఉండటానికి వీలు లేదు. కాలనీలో సొంత ఇల్లు అయినా కూడా ఇప్పుడు కొన్ని అద్దెకు ఉన్నారు అంటే ఖాళీ చేయమన్నారు అంటే ఏదో అనుకోవచ్చు. సొంత భవనాలు ఉండి సొంత ఇల్లు నుండి కూడా నడుపుతూ ఉన్నప్పుడు 10 మందికి ఉపాధి కల్పిస్తూ మన కార్యక్రమాలు మన వాళ్ళ అవసరాలను మనం తీరుస్తూ ఉంటే కూడా ఇది వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం? దీనికి అన్ని వర్గాల వారు స్పందించి బ్రాహ్మణ సంక్షేమానికి సహకారం ఇవ్వాలి. గిరిప్రసాద్ శర్మ గారిని కలిసి ఆయనే మన అందరికీ కూడా మన ఎవరైతే ధార్మిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో నిర్వాహకులందరికీ వారి సహకారాలు అందించాలి. వారిని మూల కేంద్రంగా చేసుకుని మనకి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వారిని సంప్రదించి వారిని కలిసి వారి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రధానంగా బ్రాహ్మణులకి ముఖ్యంగా షోడశ పుణ్య కార్యక్రమాలు పురోహితుల చేత నిర్వహించబడితే అదే కోవలోనే అపరకర్మల విభాగము, ఆర్థిక వ్యవస్థ అనేది రెండవ రకమైన మనకు ముఖ్యంగా ఏదైతే కులవృత్తి బ్రాహ్మణులకు ఉంటుందో అదే పురోహితంలో అపరము ఇది ఉంటుంది. తర్వాత పుణ్య కార్యక్రమాలు చేసేది షోడశ పుణ్య కార్యక్రమాలు చేసేది. ఈ 2 విభాగాల్లోనూ బ్రాహ్మణులకి ఆదాయం వస్తుంది. కార్యక్రమ నిర్వహణ అంటే ఇక్కడ చాలామంది మీరు ప్రతి హైందవ సమాజంలో ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా అక్కడ పాడే వస్తువులు తీసుకొని వస్తారు. పురోహితులు అక్కడికి వచ్చి శాస్త్రోక్తంగా వాళ్ళు నిర్వహిస్తారు. పాడే వస్తువులు తీసుకొచ్చే వాళ్ళు బ్రాహ్మణులు, పాడే వస్తువులు అమ్మేవాళ్ళు బ్రాహ్మణులు. పురోహితుడు కేవలం మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా ఈ సనాతన ధర్మం ప్రకారము ఎలా నిర్వహించాలి పితృ కార్యక్రమాలు అనేది మాత్రమే మంత్ర సహితంగా నిర్వహిస్తాం. ఆ క్రతువులో లాభపడేది ఎవరు? శ్మశాన వాటికలు. హిందూ శ్మశాన వాటికలు చాలా ఉన్నాయి. శ్మశాన వాటికలో కర్రలు అమ్ముకుంటారు. శ్మశాన వాటికలకి ధర నిర్ణయిస్తుంది, ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. శ్మశాన వాటికల్లో జరిగే సమస్తానికి డబ్బులు తీసుకుంటారు. తర్వాత పాడే వస్తువులు అమ్ముకునే వాళ్ళు వ్యాపారస్తులు బాగుపడతారు. తర్వాత ఏంటంటే ఆ పాడే కట్టేవాళ్ళు కూడా బ్రాహ్మణ్స్ ఏం కాదు. మరి ఇన్ని రకాలైన ఈ వ్యవస్థలో ఇన్ని వర్ణాలు కలిసి అన్ని కులాల వాళ్ళు కలిసి ఆదాయ వనరుగా తీసుకునే దీన్ని హైందవ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో చనిపోతే పెద్దలు అది 2 ఖననం చేస్తారు, దహనం చేస్తారు వాళ్ళ సంప్రదాయం ప్రకారం. కానీ ఏది చేయాలనుకున్నా కూడా పురోహితుడు అనేవాడు రావాలి.
ఆ పురోహితులు మంత్రోచ్చారణ వల్లనే ఆ యొక్క పితృకర్మల క్రియ పూర్తి అవుతుంది. అట్లాంటి సందర్భంలో ఏ ఇంట్లో మనం ఏ గల్లీలో చూసినా ఎక్కడైనా సరే ప్రతి ఇంట్లో కనీసం అంటే ఒక్కలైనా పాటించే వాళ్ళు ఉంటారు. అట్లనే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి దగ్గర నుంచి సాధారణమైన కుటుంబాల వరకు ప్రతి ఒక్కళ్ళు ఆచారాలు పాటిస్తారు. మరి అలాంటప్పుడు ఇది అధికారికంగా అధికారులు కానీ లేకుంటే మామూలు సాధారణ ప్రజలు కానీ తల్లిదండ్రులను గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏదో పితృ కార్యక్రమాలు నిర్వహణ చేయాలని వాళ్ళ తృప్తి కోసం చేసుకునే కార్యక్రమాల్లో కేవలం బ్రాహ్మణులను మాత్రమే టార్గెట్ చేయడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. కాబట్టి ఇక్కడ నిర్వహణలో ఒకటి అందరికీ తెలియజేసేది, ఇక్కడ మీది అంటే పర్టికులర్గా వ్యాపారము అనుకునే వాళ్ళు శ్మశాన వాటికలు కావచ్చు, అట్లాగనే ఆదాయ వనరు ఇప్పుడు వైశ్యులు వాళ్ళు వ్యాపారం చేస్తారు, సూదుళ్ళు ఇంకా 2-3 రకాలైన వ్యాపారాలు చేస్తారు, కుమ్మరి వాళ్ళు చేస్తారు, ఎవరు చేయరు? బెస్తవాళ్ళు చేస్తారు, చేపలు పట్టేది. ఎవరి వ్యాపారం వాళ్ళకు ఉన్నప్పుడు కులవృత్తిగా బ్రాహ్మణుడు ఖచ్చితంగా చేస్తాడు. అది వాళ్ళ కులవృత్తి అనాచారంగా వస్తున్నది, ఖచ్చితంగా అన్ని చేస్తారు. కాబట్టి దానిలో మొట్టమొదటిది ఏ బ్రాహ్మణులైనా సరే ఎక్కడైనా సరే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ అపరకర్మల విభాగం కానీ ఏర్పాటు చేసుకొని సత్సంప్రదాయాలతో మీరు క్రతువును పూర్తి చేసే క్రమంలో ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పోలీస్ కేసు పెడతాము, మిమ్మల్ని బెదిరిస్తాము, బోర్డు ఇందాక మనము కొన్ని సందర్భాల్లో చూస్తే పెట్టిన బోర్డు బీకేయడము, అక్కడ బెదిరించడము, కేసులు పెడతామని చెప్పడము, ఇవన్నీ మీరు చేస్తారు. కానీ ఏది ఆగదు. ఎవరైతే బోర్డు బీకేశారో వాళ్ళు కావాలని కుట్రలు చేస్తారు తప్ప వాళ్ళ ఇంట్లో మళ్ళీ బ్రాహ్మణుడే కావాలి. మరి ఇట్లాంటి సందర్భంలో దయచేసి ఈ ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా యజమానులు ముఖ్యంగా ఏదైతే సంస్థలు పెట్టి సంస్థ నిర్వహణ ఉంటుందో వాళ్ళు మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా కనీసం ఒక 50-100 మంది ఒక గ్రూప్లో ఉండాలి. కార్యక్రమాలు అనేటివి ఎవరి ప్రాంతంలో ఎవరికి తగ్గట్టుగా ఎవరి ధరల్లో వాళ్ళు చేస్తారు. ధరల విషయంలో కానీ, క్రతువు విషయంలో కానీ, నిర్వహణ విషయంలో కానీ, భోజనాల విషయంలో కానీ, మడి వంటల విషయంలో కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఏ భోక్తలు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళ దగ్గర పోవాలని రూల్ లేదు. ఏ మంత్రం ఎవరి దగ్గర పిలిస్తే వాళ్ళకి వెళ్తారు. వాళ్ళకు కూడా నియమం లేదు. నిర్వహించే వాళ్ళకి సమయం ప్రకారం భోక్తలు మంత్రము అందినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కార్యక్రమం నిర్వహిస్తారు. కాబట్టి పోలీస్ కేసు పెడతారని భయపడాల్సిన అవసరం లేదు. రెండవది, మనం ఇప్పుడు గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మీకు న్యాయ సహాయం ఖచ్చితంగా అందుతుంది. వెంటనే మీకు ఈ సంస్థలు ఎవరైతే ఉన్నారో మీ భార్యకు కానీ మీకు ఇమ్మీడియట్గా ఎవరైనా మిమ్మల్ని అరెస్ట్ చేసినా గొడవ చేసినా మాకు మెసేజ్ పెట్టేలాగా ఒకరి నెంబర్ ఈ గ్రూప్లో జాయిన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఫలానా ఏరియాలో ఈరోజు మనకు వారాసిగూడలో మన ప్రసాద్ గారు బ్రహ్మాండంగా 5 ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మించుకున్నారు. అది ఇండిపెండెంట్ హౌస్. ఇన్సైడే ఆవులు ఉంటాయి, ఇన్సైడే కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి కార్ పార్కింగ్ విషయంలోనో ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం నాడో ఏదో ఆ ఆవును బయట కట్టేశారనే నెపంతో ఈరోజు కేసులు పెట్టి బెదిరించడం అనేది అమానుషం. మీరు లోకల్గా ఎవరైతే ఈరోజు కేసు పెట్టడానికి వచ్చారో వాళ్ళ ఇంట్లో కూడా కార్యక్రమాలు నిర్వహించింది ప్రసాదే మళ్ళీ. కాబట్టి మీరు అవసరం కొద్దీ మనుషులు మారుతారని తెలుసు సమాజంలో. కానీ ఇట్లాంటి విషయంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించే ఏ యొక్క యజమానులు కూడా భయపడకండి. ఒకవేళ కేసు అయింది, బెయిల్ వేయడానికి ఇమ్మీడియట్గా మన గ్రూప్లో పెట్టారంటే మెసేజ్, బెయిల్ వేస్తాం. రెండవది, కేసు పెట్టినంత మాత్రాన మీరేమి దేశద్రోహులు కాదు. మీరు చేస్తున్నది ఏంటంటే మీరు అనాది కాలం నుంచి మన వంశపారంపరంగా మనకు వస్తున్న ఆచారం ప్రకారం మాత్రమే ఈ క్రతువులు ఈ నిర్వహణ ఇదంతా చేస్తున్నాం. రెండవది, ఈరోజు ఒక బ్రాహ్మణుడు బాగున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే సరైన సదాచారంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు కాబట్టే బాగున్నాడు అనుకోవాలి. ఇప్పుడు పురోహితులు కావచ్చు, అర్చకులు కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఒక ఆడబిడ్డ మంచిగా సంతోషంగా నవ్వుతూ ఉంది అంటే
ఆయన బాగా సంపాదిస్తున్నాడని అంటారు తప్ప వేరే ఏమి అనరు. కాబట్టి ఎవరి వృత్తిరీత్యా వాళ్ళు ఎలాగైతే చేసుకుంటారో ఈ కుల వృత్తిగా బ్రాహ్మణులు ముందు కాలం నుంచి చేస్తున్నారు. కాబట్టి కార్యక్రమ నిర్వహణలో కానీ లేకుంటే మీరు ఏ విషయంలో అయినా సరే ఎక్కడా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. రెండవది న్యాయ సహాయము, అవసరమైతే చట్టపరంగా కూడా అధికారులతో మాట్లాడము, అట్లాగే సంఘపరంగా ఇవాళ మాట్లాడిన పెద్దలందరూ కూడా వంతుంటారు. కాబట్టి ఎక్కడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. 10 మంది వచ్చారు బెదిరించారు, ఏం భయపడేది లేదు, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పాలి. ఇది మా కుల వృత్తి, మేము చేసుకుంటున్నాం. అదే మీరు వేరే వాళ్ళ కుల వృత్తి గురించి మాట్లాడి అక్కడికి వెళ్ళమని చెప్పాలి. కాబట్టి వాళ్ళ వృత్తులతో మనకు సంబంధం లేదు, మన పని మనం చేస్తాము, అది ఆపే ప్రసక్తే లేదు. రెండవది ఇలా ఏదైనా ఇబ్బంది వచ్చిన వెంటనే మీరందరూ కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఈ లైవ్ ఇవ్వడం జరిగింది. రెండవది కార్యాచరణలో భాగంగానే ఈ జెండా నగరాల్లో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లో ఉన్న మొత్తం యావత్ శ్రాద్ధకర్మల విభాగాల ఇన్ఛార్జీలు, దాని ఓనర్లు, అట్లనే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనిలో జాయిన్ అవ్వండి. కార్యక్రమాలు తీసుకోవడానికి ఎంత ఉత్సాహం చూపుతారో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా అందరూ సమంగా వెళ్ళాలి. వెళ్ళి ఒకరికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించాలి. సమాజంలో ఎదుర్కొని నిలబడగలుగుతామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మీరే కాదండి, ఇంకొకటి నేను నిన్న అబ్జర్వ్ చేసిన విషయం, ఆబ్దికాలు మాసికాలు ఏదైతే మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో కార్యక్రమాలకు చేసుకునేకొచ్చే వాళ్ళలో జడ్జిలు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, ఉన్నతాధికారులు కూడా, ఐపీఎస్లు కూడా. కాబట్టి వాళ్ళ వివరాలు సేకరించి నమోదు చేసుకొని పేర్లు నంబర్లు పెట్టుకొని వెంటనే అయ్యా ఇలాంటి సందర్భం ఏదైనా వస్తే మీరు సహకరించాలి అని మీరు కూడా ఒక డిక్లరేషన్ తీసుకోండి, తప్పేం లేదు. ఇది శాస్త్రోక్తంగా నిర్వహించిన కార్యక్రమం కాబట్టి రేపు పొద్దున ఏదైనా ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ సహాయం అవసరం అని చెప్పి వచ్చిన కార్యక్రమాలు నిర్వహించడం వాళ్ళతో తీసుకుంటే కనుక మీకు అత్యంత బలోపేతమవుతారు. ఎవరైనా ఏదైనా ఇలాంటివి చేసినప్పుడు కూడా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లకు కానీ లేకుంటే ఏసీపీలకు కానీ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కనుక ఏ విషయాన్నైనా కూడా మనం కూలంకషంగా ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండాలని, ముందుకు రావాలని ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది విషయం. థ్యాంక్ యూ.